ప్రకృతి అందాలకు, భూగర్భ ఖనిజ సంపదకు పుట్టినిల్లు లాంటిది కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లాలో ప్రధానంగా మనం చూస్తే ఒకవైపు నల్లమల అడవులు, మరోవైపు ఎర్రమల అడవులు. ఇవి ప్రకృతి రమణీయతను కల్పిస్తాయి. అయితే భూ అంతర్భాగంలో ఉన్నటువంటి ఖనిజాలు మరి ఒకవైపు మనం డోన్ ప్రాంతంలో చూసాం, మైనింగ్ సంబంధించినటువంటి బాగా ఎక్స్పోర్ట్ జరుగుతుంది. అక్కడ ఆ వైట్ స్టోన్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. అదే సందర్భంలోనే బేతంచెల లాంటి ప్రాంతాల్లో మార్బుల్ సంబంధించినటువంటి వెలుగులోకి వచ్చిన సందర్భం ఉంది. మనం చూసాం ప్రతి ఏడాది కూడా పత్తికొండ లాంటి ప్రాంతంలో వర్షాలు వస్తే చాలు చినుకు పడితే వజ్రాలు వేట కొనసాగుతుంది రత్నపల్లి గ్రామంలో. అయితే భూ అంతర్భాగంలో మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒకటే చర్చ, చమురు ఉత్పత్తుల యొక్క రవాణాని ఆగిపోయిందని, హార్మోజ్ జలసంధి దిగ్బంధం చేయడంతో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే చమురు ఉత్పత్తులు నిక్షేపాలు కూడా కర్నూలు జిల్లాలో ఉన్నాయని చెప్పేసి ఓఎన్జీసీ సంబంధించినటువంటి సంస్థ 2017 ప్రాంతంలో ప్రధానంగా వెల్దుర్తి మండలంతో పాటు కృష్ణగిరి మండలంలో చాలా గ్రామాల్లో కూడా ఒక సర్వే చేసింది, డ్రిల్ చేసింది. ఇక్కడ 60 బిలియన్ టన్నులకు సంబంధించినటువంటి ముడి చమురు ఉంది అని చెప్పి గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఆ ప్రాంతంలో ఉన్నాం. మనం చూస్తున్నటువంటి ఇక్కడ పాయింట్ ఏదైతే ఉందో, ఈ పాయింట్ ఇక్కడ ఉన్నటువంటి ఆకతాయిలు చేసినటువంటి పనికి ఈ బోర్వెల్కి సంబంధించినటువంటి ఏదైతే డ్రిల్ చేసినటువంటి ప్రాంతం ఉందో, ప్రాంతం పూర్తిగా మూతపడిపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి డ్రిల్స్ ఏవైతే ఉన్నాయో ఒక 6 చోట్ల చేశారు. ఇక్కడ నుంచి శాంపిల్స్ తీసుకెళ్లారు. ప్రధానంగా ఓఎన్జీసీ సంస్థ దీన్ని ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పి సర్వే చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసుకుంటే మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒకవైపు కృష్ణగిరి మండలం, మరోవైపు వెల్దుర్తి మండలాల్లో ప్రధానంగా ఈ చమురు నిక్షేపాలు భూ అంతర్భాగంలో ఉన్నాయని చెప్పేసి ఆ సర్వే ఒక అంచనాకు వచ్చినటువంటి నేపథ్యంలోనే ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక సర్వే చేసింది. ఆ సర్వే నేపథ్యంలోనే ఉపగ్రహం నుంచి అదేవిధంగా 2D ఆధారంగా 2 సర్వేలు చేపట్టింది. 2000 అడుగుల మేర డ్రిల్లింగ్ చేస్తే పూర్తి స్థాయిలో ఈ నిక్షేపాలు బయటకు వస్తాయి, వాడుకోవడానికి ఉపయోగకరంగా ఉంటాయని చెప్పేసి ఒక అంచనాకు ఆ నేపథ్యంలోనే 2017 గ్లోబల్ ఎకాలజిక్ అనే సంస్థ అప్పటి ప్రభుత్వం అనుమతించింది. ఆ నేపథ్యంలోనే ఇటు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి వెల్దుర్తి, కృష్ణగిరితో పాటు ఒంగోలు, కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పాణ్యం, ఆత్మకూరు, నంద్యాల, కృష్ణగిరి మండలాల్లో ప్రధానంగా ఇక్కడ డ్రిల్ చేసి తమ యొక్క సంస్థకు సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి నిక్షేపాలు ఉన్నాయా లేదా అనేటువంటి మీద ఒక సర్వే చేసింది. అయితే సర్వేకి సంబంధించినటువంటి పొలాలు సంబంధించినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి రైతులకి నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పేసి ఆ సంస్థ ఆ రోజు రైతులను ఒప్పించింది. ఆ నేపథ్యంలోనే ఈ డ్రిల్ పనులు కూడా చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే తుది సంబంధించినటువంటి ఈ సర్వే ఏదైతే ఉందో, ఈ రిపోర్ట్ ఇప్పటికీ ఇవ్వకుండా ఇప్పటికీ సర్వే రిపోర్ట్లో ఏం తెలియదు అనేటువంటి అంశం ప్రభుత్వానికి తెలుసు తప్ప ప్రజలకు కానీ పబ్లిక్ డొమైన్లో పెట్టనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఈ ప్రాంతం సంబంధించినటువంటి వాసులు అదేవిధంగా ప్రముఖ న్యాయవాది పోరాటం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో నిక్షేపాలు వాడుకుంటే చమురు ఉత్పత్తులను వాడుకుంటే ఎక్కడ మనకి పక్కన ఉన్నటువంటి ఇప్పుడు జరిగేటువంటి యుద్ధాలు కానీ యుద్ధం వచ్చినప్పుడు మనకు సంక్షోభం రావాల్సినటువంటి అవసరం లేదు. ఇరాన్ అదేవిధంగా ఇజ్రాయెల్తో జరిగేటువంటి యుద్ధాలను మనం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒకసారిగా పెట్రోల్ కొరత ఏర్పడుతున్నటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో మనం ఈ వార్త అంటే ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మరోసారి వెలుగులోకి తెస్తుంది. 2017 జరిగిన సర్వే రిపోర్ట్స్ ఏమయ్యాయి, దానికోసం పోరాడుతున్నటువంటి ప్రముఖ న్యాయవాది మనతో రాజా ఉన్నారు. సార్ చెప్పండి, ఏం జరిగింది అసలు 2017 నుంచి ఎందుకు మీ ఇంట్రెస్ట్ ఏంటి అసలు ఇక్కడ? సార్ ఇక్కడ 2018లో ఓఎన్జీసీ వాళ్ళు సబ్ కాంట్రాక్టర్ వాళ్ళు ఇచ్చారు. సబ్ కాంట్రాక్టర్ ఇది అంతా అమ్మకత్తాడు అనేది నేషనల్ హైవే, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నేషనల్ హైవే పక్కన టోల్ గేట్, టోల్ గేట్ పక్కన అమ్మకత్తాడు పక్కన ఊరు పక్కన మాదాపురం అనే ఊరుంది. ఇదంతా బయలు పొలం. ఈ బయలు పొలం ఇట్ ఇస్ అసైన్ ల్యాండ్. ఈ అసైన్ ల్యాండ్లో ఇదే బోర్ తీశారు ఇక్కడ. ఇట్లా 8 బోర్లు తీసి ఇక్కడ అండర్ గ్రౌండ్లో ఒక 1000 నుంచి 1500 అడుగుల లోపల క్రూడ్ ఆయిల్ దొరికింది. తర్వాత దాని గురించి వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళు ఓఎన్జీసీ వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి ఇచ్చారు, ఎక్సైజ్ కంపెనీ వాళ్ళకు ఈ రిపోర్ట్ ఓఎన్జీసీ వాళ్ళకి ఇచ్చారు. తర్వాత ఓఎన్జీసీ వాళ్ళు దీని గురించి పట్టించుకోలేదు. మేము ఒక క్లారిటీ చేసుకుని బాంబేకి వెళ్ళి మాట్లాడితే, సార్ మేము బోర్లు చేశాము బట్ వీ గివెన్ సబ్ కాంట్రాక్ట్ దాని గురించి మాకు రిపోర్ట్స్ వచ్చినాయి, కానీ రిపోర్ట్స్ తర్వాత మాకు ఫైల్స్ లేవు సార్, మేము సెర్చ్ చేస్తున్నామని చెప్పారు.
మేమేమంటున్నామంటే ఈ ఏరియా అంటే ఫ్రమ్ ఉల్లెందకొండ నుంచి అప్ టు డోన్ వరకు అంటే నేషనల్ హైవే అంటే వెల్దుర్తి రైల్వే స్టేషన్ నుంచి రైట్ సైడ్ అప్ టు ఒక 1,00,000 ఎకరాలు ఉంది భూమి. 1,00,000 ఎకరాల భూమిలో 60 బిలియన్ బ్యారల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అంటే సౌదీ అరేబియాలో ఎంత క్రూడ్ ఆయిల్ అవైలబిలిటీ ఉందో ఎంటైర్ దుబాయ్ అంటే ఎంటైర్ గల్ఫ్ కంట్రీస్లో అంతకన్నా డబల్ ద క్రూడ్ ఆయిల్ నియర్లీ 60 నుంచి 150 బిలియన్ బ్యారల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అంటే గల్ఫ్ కంట్రీస్లో అంతకన్నా ఎక్కువ క్రూడ్ ఆయిల్ అవైలబిలిటీ. నెక్స్ట్ అండర్ గ్రౌండ్లో న్యాచురల్ గ్యాస్ కూడా ఉందని మాకు ఆ రోజు ఈ కంపెనీ వాళ్ళు తెలపడం బట్టి ఈరోజు వీఆర్ గివింగ్ దిస్ ఆర్టీవీకి మేము చెప్తున్నాం. మేమేమంటామంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వము మేల్కొని ఈ ఏరియాలో ఖచ్చితంగా ఓఎన్జీసీ వాళ్ళకి చేత కాదు కనుక రిలయన్స్ పెట్రోలియం కానీ ఆదాని పెట్రోలియం కానీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి వాళ్ళు ఈ ఏరియాలో డ్రిల్లింగ్ జరిపి క్రూడ్ ఆయిల్ తీసి ఈ ఏరియాలో 10 రూపాయల పెట్రోల్ అవైలబిలిటీ 10 రూపాయల పెట్రోలు అందరికి కూడా ఎంటైర్ ఇండియాలో అందరికి కూడా ఫ్రీ గ్యాస్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది. ఫ్రీ గ్యాస్ మేము ఒకటే కోరేది కేంద్ర ప్రభుత్వం కోరేది ఒకటే ఏమంటే కేంద్ర ప్రభుత్వం మేల్కొని ఈ ఏరియాలో వెల్దుర్తి ఆపోజిట్ రైల్వే స్టేషన్ ప్లస్ అమగతాడు పెట్రోల్ బంక్ నుంచి అమగతాడు రైట్ సైడ్ అన్నమాట టువర్డ్స్ డోన్ ఏరియాలో 1,00,000 ఎకరాల్లో అండర్ గ్రౌండ్లో క్రూడ్ ఆయిల్ అవైలబిలిటీ చెప్తున్నాం. ఖచ్చితంగా ఉంది అవైలబిలిటీ ఖచ్చితంగా ఉంది అని మీరు చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం ఉపగ్రహం నుంచి చూసిన తర్వాత అంచనాకు వచ్చి ఉండొచ్చు అని చెప్పి సర్వే చెప్పారు. అయితే సర్వే సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టలేదంటారు? ఓఎన్జీసీ వాళ్ళ కూడా దే కుడ్ నాట్ ఫైండ్ అవుట్ ద ఫైల్. మేము వెళ్ళాము, బాంబేకి వెళ్ళాము, మేము ఫైల్స్ చూసినాం, ఫైల్స్ కుడ్ నాట్ బి ట్రేస్ అవుట్ అని చెప్పారు. వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, సార్ మాకు లో బడ్జెట్ ఉంది, మాకు బడ్జెట్ లేదు కనుక మీరు మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ అనలైజ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ అనలైజ్ చేసిన తర్వాత అయితే నెక్స్ట్ మేము మూవ్ చేయగలం లేదు మాతో కాకపోతే అయినా అదర్ ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి, ప్రైవేట్ కంపెనీస్ ద్వారా మూవ్ చేసుకోవాలని చెప్తున్నాం. ఈరోజు మేము ఆర్టీవీగా చెప్పేది ఒకటే ఏమంటే కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం ఇండియా గవర్నమెంట్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు దీనిని మేల్కొని ఈ ఏరియాలో ఉన్న అండర్ గ్రౌండ్లో పెట్రోలు దట్ ఈస్ క్రూడ్ ఆయిల్ అవైలబిలిటీ నేచురల్ గ్యాస్ అవైలబిలిటీ బయటకు తీసి 200 సంవత్సరాల వరకు భారతదేశానికి 8 రూపాయల పెట్రోల్ ఇవ్వగలని మేము అంచనా వేస్తున్నాం. నేను ఒకటే కోరేది మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇండియా గవర్నమెంట్ ఉంది, డబుల్ ఇంజన్ ఉంది. నేనేమంటున్నా అంటే ఈ ఏరియాలో సంవత్సరానికి 10 లక్షల కోట్లు అంటే $100 బిలియన్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చేయొచ్చు. న్యాచురల్ గ్యాస్ ఎంటైర్ ఇండియా కంటే 150 కోట్ల జనాభాకు ఫ్రీ గ్యాస్ ఇవ్వచ్చు ప్రతి ఇంటికి. ఎందుకు గవర్నమెంట్ కళ్ళు మూసుకుంది, సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్? ఈరోజు మేము కోరేది ఒకటే, మేము ఈ ఏరియా వాళ్ళం కనుక రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం మేల్కొని రిలయన్స్ పెట్రోల్ కానీ ఆదాని పెట్రోల్ కానీ లేకపోతే ఏదైనా విదేశ సంస్థ ఓఎన్జీసీ లాగా డ్రిల్లింగ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి ఈ ఏరియాలో చమురు నిక్షేపాలు బయటకు తీసి గ్యాస్ అంటే న్యాచురల్ గ్యాస్ బయటకు తీసి ఈ దేశ ప్రజలకు అందించాలని నేను కోరుతున్నాను. మనం మొత్తంగా చూసుకుంటే ఈ ప్రాంతంలో ఏదైతే సంస్థలు ఓఎన్జీసీ సంస్థ సర్వే చేసి క్రూడ్ ఆయిల్ ఉంది అని చెప్పేసి అనుమానం వ్యక్తం చేస్తూ సర్వే చేసినటువంటి రిపోర్ట్ని తక్షణమే బయట పెట్టాలి. అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సహజ వనరులను వాడుకుంటే ఇక్కడ నిజంగా చమురు ఉత్పత్తులు క్రూడ్ ఆయిల్కి సంబంధించినటువంటి ఉత్పత్తులు బయటపడితే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇప్పుడు లీటరు ఒక 100-103 రూపాయలకి మనం కొంటా ఉన్నాం. కానీ ఇక్కడ క్రూడ్ ఆయిల్ అవైలబుల్కి వస్తే 8 రూపాయలకి లీటర్ కొనేటువంటి పరిస్థితి వస్తుంది. భవిష్యత్తులో చమురు ఉత్పత్తులకి మనకు ఎక్కడ ఇతర దేశాల గల్ఫ్ దేశాల మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. అయితే కొంతమంది రైతులు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి తలారి కూడా ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు ఒకసారి మాట్లాడేందుకు మాదాపురం నివాసున్నారు. చెప్పండి పెద్ద, ఈ ప్రాంతంలో ఎందుకు డ్రిల్ చేశారు? అప్పుడు బోర్లు వేసినారు కానీ వాళ్ళు 10-11 ఏళ్ళ ఇప్పుడు వేసి వాళ్ళు పోయినారు, రాలేదు. అంటే ఏం బోర్లు? మంచినీటి బోర్లా? కాదు, పెట్రోల్ వే అని అన్నారా లేకపోతే మీరు చెప్తున్నారా? పెట్రోల్ వే అన్నారు. వాళ్ళని అడిగితే వేస్తప్పుడు వాళ్ళని అడిగినాం మేము. పెట్రోల్ బావులు ఉన్నాయి ఇక్కడ, మీకు కూడా జాబ్లు వస్తాయి, ఒక 500 మందికి అట్లా వేస్తే అని చెప్పినారు. అంటే ఎన్ని రోజులు పని జరిగింది ఇక్కడ? 15 రోజులు. 15 రోజులు జరిగింది. ఈ 15 రోజుల్లోనే ఎన్ని బోర్లు వేశారు, ఎన్ని డ్రిల్ చేశారు, ఎన్ని అడుగులు వేసింటారు? మేమైతే ఒక 5-6 చూసినాం. వాళ్ళు వేసుకుంటూనే ఉంటుందండి. ఎవరు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు ఆ రోజు? వాళ్ళు జీపులు వాళ్ళ దగ్గరికి రానియరు కదా, కమాండర్ ఎన్ని పెట్టుకుంటుంది వాళ్ళు చేసేది, దాంట్లో చెక్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ మీ భూములు పోతాయి అనేసి అప్పుడు భయాందోళన ఏం లేదా మీకు? అప్పుడు
రావట్లేదు వేసుకొని పోతుంటారు, ఎప్పుడు వస్తాయి ఎప్పుడు పోతాయి. ఈ ప్రాంతంలో పెట్రోల్ డీజిల్ దొరుకుతుంది అన్నప్పుడు ఏమనిపించింది? వస్తే బాగుంటుంది కదా అనుకోండి. మనకి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, మనం చదువుకునే పిల్లలకు అందరికి బాగుంటుందని అనుకుంటున్నాం. రాలేదు. అంటే ఎందుకు ఇక్కడ మనం చూసాం కదా, ఒకవేళ పెట్రోల్ డీజిల్ నిజంగా ఉన్నాయని అంటే ఇప్పుడు వేసినటువంటి డ్రిల్ చేసిన బోర్ బావులు కూడా మూసేశారు కదా. ఉన్నాయి బోర్లు మూసేశారు కదా, ఊడిపోయినాయి. వానలకి వర్షాలకి బోర్లు దక్కి పశువులు దక్కి ఊడిపోయింది. ఒకవేళ అలాగే పెట్టి ఉంటే ఎవరైనా ప్రమాదవశాత్తు పడి ఉంటారా? రాళ్ళు పెట్టారు. ఇప్పుడు 11 ఏళ్ళు అయిపోయింది కదా సర్వే జరిగి, వస్తారని నమ్మకం ఉందా? ఇక్కడ ఉన్నాయని నమ్మకం ఉందా? ఏం నమ్మకం లేదు. ఇంకా నిదానంగా ఎవరు చేతన అయితే ఎవరు వస్తారు చేసుకుంటారు. మొత్తంగా చూసుకుంటే ఈ ప్రాంతంలో బోరు బావులు ఉన్నాయనేది నిజమైతే తప్పనిసరిగా మాకు కూడా సంతోషము. ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కూడా కొంతమంది చదువుకున్నటువంటి యువతకి ఉద్యోగాలు దొరుకుతాయనేటువంటిది ఆశాభావం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. ఈ వెల్లుర్తి, కృష్ణగిరి మండలాల్లో చమురు నిక్షేపాల మీద ఉన్నటువంటి అనుమానాలు, ఎందుకంటే ప్రభుత్వానికి అనుమానం వచ్చిన నేపథ్యంలోనే ఉపగ్రహం నుంచి అదేవిధంగా 2D సర్వే చేసిన తర్వాత ఇక్కడ బోరు బావులు వేసింది. 11 ఏళ్ళైంది ఈ బోరు బావులు వేసి వెళ్ళిపోయారు. అయితే ఆ సర్వే రిపోర్టు ఇప్పటికీ ఎందుకు బయట పెట్టడం లేదు? ఇక్కడ ఉన్నాయా లేదా? ఉంటే ఆ రిపోర్టు బహిర్గతం చేయాల్సినటువంటి నీడ్ ఉంది, అవసరం ఉంది. మనం ఇతర దేశాల మీద ఆధారపడకుండా ఈ భూగర్భంలో ఉన్నటువంటి చమురు ఉత్పత్తులను వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వారందరికీ కూడా 103 రూపాయలు పెట్టి మనం పెట్రోల్ ఏవైతే కొంటున్నామో ఆ అదనపు భారాన్ని తగ్గించి ఇక్కడ నిజంగా బోరు బావులు ఉంటే 8 రూపాయలకే అందించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం గతంలో 2017లో అధికారంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం హయాంలోనే ఇక్కడ జరిగినటువంటి బోరు బావులు వేశారు, ఇక్కడ డ్రిల్ చేశారు, ఇక్కడ చమురు నిక్షేపాలు ఉన్నాయని చెప్పేసి ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పారు. ఆ అప్పజెప్పినటువంటి చేసినటువంటి సర్వే రిపోర్ట్ని బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వేడజల చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు.